शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तिये अज्ञान पद्मार्कं गजाननमहर्निशं एकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। मा गुरुभ्यो नमः। मा गुरुभ्यो नमः। साई राम गुरुभ्यो साई राम दास गुरुभ्यो मा माता मा माता महालक्ष्मी माता यही नमो नमः। తల్లి నిన్ను తలంచి పుస్తకం చేతన్ భూనితి నీవునాయుల్లంబలుగా ముక్తి సుసిద్ధం బుల్షోపిల్లం బుల్కం నాదువాకునం సంప్రీతిన్ కులాధాక్షి సరస్వతి భగవతి నిశ్చేజ జాడ్యాపహ. ఈరోజు కార్తీక మాసం 17వ అధ్యాయం ప్రారంభం. అంగీరసుడు ధనలోపునకు చేసిన తత్వోపదేశము. ఓ మునిశ్రేష్ఠులారా, ఓ మునిశ్రేష్ఠులారా, ఓ ధనలోపి, నీకు కలిగిన సంచయంభులకు సమాధానము చెప్పుచూ ఉన్నాను, వినుము. కర్మ వలన ఆత్మకు దేహాధారణము సంభవించుచున్నది, కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది. శరీర ధారణము వలననే ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధముల వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునవి. తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. దానిని మీకు నేను వివరించు ఉన్నాను. ఆత్మ అనగా ఈ శరీరములను నహంకారముగా ఆవరించి వ్యవహరించున్నది అని అంగీరసుడు చెప్పగా, ఓ మునీంద్ర, నేను ఇంతవరకు ఈ దేహమే ఆత్మయని భావించి ఉంటుంది కనుక ఇంకను వివరంగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానము కారణమగుచుండును. కాన అహం బ్రహ్మ ఎను వాక్యార్థముల గురించి నాకు తెలియజేయండి అని ధనలోపుడు కోరెను. అప్పుడు ధనలోపినితో అంగీకరసుడు ఇట్లనుచూ ఉన్నాడు. ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే. నేను నాది అని చెప్పకుండా జీవాత్మయ అహం అను శబ్దము సర్వాంతర్యామి అయి సచ్చిదానంద రూపమైన పరమాత్మన అను శబ్దమును ఆత్మకు ఘటాదుల వలె శరీరములకు లేదు. ఈ ఆత్మ సచ్చిదానంద స్వరూపము, బుద్ధి సాక్షి, జ్ఞానస్వరూపి, శరీరేంద్రియములు మొదలు వాని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నది ఎల్లప్పుడూ ఒకే రీతిన ప్రకాశించు నుండినదే ఆత్మ ఎనుబట్ల నేను అన్నది శరీరేంద్రియాదులలో నొకటి కాదని తెలుసుకొనము. దేహేంద్రియాదులన్నింటినీ ఏది ప్రకాశింపజేయనో అదియే నేను అని నిశ్చయము. అందుచేత అస్థిరములకు శరీరేంద్రియాదులు కూడా నామరూపముతో నుండి నశించునవియే గాక ఇట్టి దేహమునకు జాగ్రత్త స్వప్న సుషుప్త వ్యవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరంబులను మూడింటి యందును నేను నాది అని వ్యవహరించేదే ఆత్మయని గ్రహించుకొనుము. ఇనుము సూదంటురాయిని అంటిపెట్టుకుని తిరుగునట్ల శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ. అట్లే అని ఆత్మను తమ పని చేయును. నిద్రలో మన శరీరేంద్రియాల సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తరువాత నేను సుఖనిద్రపోతుని సుఖంగా ఉంది అనుకున్నదే ఆత్మ. దీపము గాజుబుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయనట్లే ఆత్మ కూడా ఈ దేహేంద్రియాలను ప్రకాశింపజేయుచున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపం అవటం వలన దానికి దారా పుత్రాదులు ఇష్టమవుతున్నారు. అట్టి విశేషము ప్రేమాస్పదము వస్తువేదో అదే పరమాత్మని గ్రహింపము. తత్వమసి మొదలైన వాక్యములందరి త్వం అను పదమునకు కించిత్వాది విశిష్టమందు జీవాత్మ అనే అర్థం. తత్ అను పదమునకు సర్వజ్ఞ దిగుణత్వ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపనర్థం. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వను బోధించును. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద రూపం ఒకటి నిలుచును. అదే ఆత్మ. దేహ లక్షణము ఉండుట, జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట మొదలగు 6 భాగములు శరీరానికే ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అదే ఆత్మ. ఒక కుండను చూసి అది మట్టితో చేసినదే అని ఏ విధంగా గ్రహింతుమో అట్లనే ఒక దేహాంతర్యాత్మక జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొనము. జీవులచే కర్మఫల మనుభవం చేసేవాడు పరమేశ్వరుడనియు జీవుల కర్మఫల మనోవంతుడనియు తెలుసుకొనుము. అందువలన మానవుడు
గుణసంపత్తు గలవాడై గురు శుశ్రూష నొనర్చి సంసార సంబంధమగు ఆశలన్నీ విడిచి విముక్తి నొందవలయను. మంచి పనులు తలసిన చిత్తశుద్ధియు దానివలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును. అందువలన సత్కర్మానుష్ఠానం చేయవలేను, మంచి పనులు చేసిన గాని ముక్తి లభించును అని అంగీరసుడు చెప్పగా ధనలోపుడు నమస్కరించి ఎట్లనెను. సప్తదశాధ్యాయం అనగా 17వ రోజు పారాయణ సమాప్తము. సద్గురు సాయినాథర్పణం శుభం భవతి. ఓం నమ శివాయ. హర హర మహదేవ శంభో శంకర. సదాశివాయ విశ్వేశ్వరాయ వీరభద్రాయ గన్నాథాయ ప్రజాపతియే నమో నమః. ఓం నమ శివాయ. హర హర మహదేవ శంభో శంకర. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. శుభం భవతి.